అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు 11:32. ప్రైజ్ జీసస్. ఈరోజు క్రిస్మస్ మాసం అనగా December 14th సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు ఇక్కడ నీతో నాతో మాట్లాడుచున్నారు. ఎవరైతే నన్ను ఎరిగి ఉంటారో, ఎవరైతే నా ప్రేమను తెలుసుకుంటారో, నా పరాక్రమను, నా బలమును, నా శౌర్యం తెలుసుకుంటారో, ఎవరైతే నేను తండ్రిని, వారు కుమారులను తెలుసుకుంటారో, నా శక్తిని బట్టి బలపడి ధైర్యంగా ఉంటారు. అంతేకాదు, బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు, గొప్పగా దీవించబడదరు, గొప్పవాళ్ళుగా బతుకుదురు, అనేకుల్ని గొప్పగా సహాయపడతారు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఫ్రెండ్స్, ఈ వాక్యం యొక్క భావాన్ని నీవు నేను సంపూర్ణంగా తెలుసుకుంటే దీవెన పొందుతావు, ఆశీర్వదింపబడతావు, అనేకులు దీవెనకరంగా మారుతావు. ఆయన తండ్రి, నీ కుమారుడు, కుమార్తెవు. ఆయన దీవెనలన్నీ పొందుకుంటావు, బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తావు. ఇలాంటి శ్రేష్టమైన వర్తమానాలు రేపు సండే మనం వినబోతున్నాం. వేలాదిగా తల్లి రండి. అంతేకాదు, రేపు సండే జాబ్ లేని కోసం, జాబ్స్లో హైక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం స్పెషల్ ప్రేయర్స్ ఉన్నాయి. డోంట్ మిస్ ఇట్. ఓకే. రేపు మన ఆరాధన సమయంలో సండే ఉదయం 6 గంటలకి మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు 2 ఆరాధన, ఉదయం 10 గంటలకు 3 ఆరాధన, సండే సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు 4 ఆరాధన. 4 ఆరాధన శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన దీవెన వాక్య సందేశాలు ఉంటాయి. ఎవరు మిస్ చేసుకోవద్దు. థర్డ్ వర్షిప్లో, ఫోర్త్ వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకార్యాలు చేయవాడా, ఎవరి ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి అయ్యా. గొప్ప కార్యాలు చేయండి. రేపు సండే పరిశుద్ధనాన్ని సిద్ధపరచండి నాయన. అన్ని విషయాలు కూడా నీ దీవెన దయచేయండి. ఎవరు నేను తెలుసుకుంటారో, ఎవరు నీ నామాన్ని, నీ మహిమను తెలుసుకుంటారో, బలము కలిగి గొప్ప కార్యాలు చూస్తారన్నావు. ఎస్, గొప్ప గొప్ప కార్యాలు చూస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు, అనేకులు దీవెనకరంగా మారుతారంటున్నావు. శ్రేష్టమైన వర్తమానం ద్వారా మాతో మాట్లాడి నీ ఆత్మాభిషేకం మమ్మల్ని నింపండి, కృప చూపించండి. ఈరోజు ఎవరైతే గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తున్నారో, ఈరోజు రేపు గొప్ప దీవెన దయచేయండి, గొప్ప కార్యాలు చేయండి. గతం రాసిన ఎగ్జామ్స్కి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. ప్రతి ఒక్కరిని బలపరచండి, నీ ఆత్మాభిషేకంతో నింపండి. ఎవరికి జాబ్ లేదు ఎవరికి జాబ్ ఇవ్వండి. ఎవరు జాబ్ స్కోర్ నేను హైక్స్ కోరుకున్నారు, హైక్స్ ఇవ్వండి. నెమ్మదిని ఇవ్వండి. బిజినెస్ పీపుల్ దీవించండి. సమాధానం ఉండి మీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉంచండి అయ్యా. ఏ వ్యతిరేక శక్తులు వాటి ప్రభావం ఎక్కడ నిలబడిచేయండి. క్రిస్మస్ మాసం, క్రిస్మస్ దినాలు సమృద్ధిగా దీవించండి, గొప్ప కార్యాలు చేయండి. క్యాలెండర్ కోసం ఎవరైతే స్పెషల్ సీడ్ తలుకున్నారో, ఫైనాన్షియల్ మిరాకిల్ జరగాల. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల స్పాన్సర్ మీట్లో అనేకులు వందలాది కొద్ది రావాలి, గొప్ప కార్యాలు చూడాలి, మిరాకిల్స్ చూడాలి. మహిమ గల కార్యాలు జరిగించుకొని మహిమ చెందండి. నీతోటి ప్రతి ఒక్క బిడ్డతో ఉంచండి. గర్భఫలం ఇవ్వండి, గర్భఫలాలు ఇవ్వండి. గర్భిణీ శిలక్ష మనసుకు ప్రసాదాలు ఇవ్వండి అయ్యా. నెమ్మదినివ్వండి, సమాధానం ఇవ్వండి. ఆశీర్వాదం ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కొరబై సమాధానం ఇవ్వండి. రేపు సండే బలమైన వాక్య సందేశాలు దయచేసి గొప్ప దీవెనతో నింపండి. విదేశాలు మా పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకుని మా పిల్లలను జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరిపైన నూతన క్రియలు, నూతన కార్యాలు జరిగించుకొని మహిమ చెందమని, నూతన ఆత్మతో, నూతన శక్తితో అభిషేకంతో నింపి మహిమ చెందండి. నజరేయునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజంతటి దేవుని సన్నిధి మనకు తోడై ఉండును గాక. ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. రండి. శుభార్త దాని అన్ని దాని కంటే గొప్పదానం. మరియు ఎవరైతే క్యాలెండర్ కోసం స్పెషల్ సీడ్ ఇవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు వచ్చి నన్ను కలిసి వారి సమస్య చెప్పుకుంటున్నారు. క్యాలెండర్ని చేతిగుండా పొందుకుంటున్నారు. ఉభయదేవం ఇంట్లో మందసం ఉన్నట్టుగా ఎలా దీవించబడ్డటం 3 నెలల్లో, అలా ఈ క్యాలెండర్ తీసుకెళ్ళిన వాళ్ళు దీవించబడుతురు గాక. ఫ్రెండ్స్, ఈ నెల 20వ తారీఖు మనం 50 lakhs కట్టాలి. నువ్వు దేవుని కార్యక్రమం కోసం ఎందుకు సహాయపడకూడదు? నువ్వు పులిపితున్న దేవుడిని దీవించి నీ పట్ల గొప్ప కార్యాలు చేయను గాక. వస్తావు కొద్ది రోజు స్పెషల్గా సీడ్ విత్తి క్యాలెండర్ తీసుకెళ్ళు. రేపు సండే 4 వర్షిపులు కూడా ఇలాంటి వెసులుబాటు కలదు. ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వాలని నేను ప్రార్థిస్తాను. నీ పట్ల ఫైనాన్షియల్ మిరాకిల్ జరుగుతుంది గాక. దేవుడు అద్భుత కార్యం జరుగుతుంది గాక. నువ్వు గుప్పులు ఇప్పినప్పుడు దాన్ని బట్టి దేవుని కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు దీవించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.